హాయ్ అండి. ఎలా ఉన్నారండి? బాగున్నారా అండి? ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి ఎండు రొయ్యలు, వంకాయ కూర అండి. ఇది ఎండు రొయ్యలు నీసు స్మెల్ రాకుండా ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను చూడండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం ప్యాకెట్ కట్ చేసి మాకు ఇక్కడ ప్యాకెట్లో దొరుకుతాయండి రొయ్యలు. ముందుగా మనము ఆ ఎండు రొయ్యలకి తల, తోక తీసేద్దామండి. తీసేసేసి 7, 8 సార్లు నీట్‌గా బాగా కడుక్కోవాలండి. వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల వాటిలల్లో ఉండే ఇసుక ఏదన్నా ఉంటే మొత్తము వచ్చేస్తుందండి. 7, 8 సార్లు నీట్‌గా కడుక్కోవాలండి. ఇప్పుడు కడుక్కొని నీట్‌గా శుభ్రం చేసి ఒక ప్లేట్‌లో పక్కన పెట్టుకోండి. 2 ఆనియన్స్, ఒక 3 టమోటాలు, 2 పచ్చిమిర్చిని కట్ చేసి చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకున్న నీళ్ళల్లో నేను ఒక 5 వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు కడాయిలో ఒక 5 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేయండి. ఒక 2 పచ్చిమిర్చి చీలికలు వేద్దాము. ఆనియన్ ముక్కలు వేద్దాము. వేసి ఆనియన్స్ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వస్తే చాలండి. కొంచెం కరివేపాకు వేద్దాము. ఇప్పుడు మనం టమోటాలు వేద్దామండి. మెత్తబడిపోయాయి కదా ఆనియన్స్. టమోటాలు వేద్దాము. నేను టమోటాలు అయితే 3 తీసుకున్నానండి. పెద్ద టమోటాలు తీసుకొని చిన్నలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు టమోటాలు బాగా స్మాష్ చేయాలండి. బాగా మెత్తబడిపోవాలండి. మూత పెడదాము. మూత పెడితే బాగా ఉడుకుతాయండి టమోటాలు కూడాను. మనం గెంటితో టమోటాలని వత్తండి. తొందరగా మెత్తబడిపోతాయండి అలా గెంటితో వత్తడం వలన. లేదంటే మనకు కూరలో టమోటాగానే ఉంటాయండి. అవి మెత్తబడిపోతే వాటిలో నుంచి వచ్చే గుజ్జుకి కూర సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు మెత్తబడిపోయాయి కదండి. ఇప్పుడు మనము ఎండు రొయ్యలు వేసేద్దామండి. క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేద్దాము. ఆయిల్లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇప్పుడు సరిపడా ఉప్పు వేద్దాము. 1/2 టీ స్పూన్ పసుపు వేద్దాము. 1.5 టీ స్పూన్ వచ్చి కారపొడి వేయండి. కారం కొంచెం ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. 1 టీ స్పూన్ వచ్చి ధనియాల పొడి వేద్దాము. నాన్ వెజ్ కూరల్లో ఎప్పుడైనా కూడా సరేనండి, నూనె, కారం ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మరీ చప్పగా ఉన్నిందంటే తినలేమండి. కారం ఉంటేనేనండి టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బాగా ఉప్పు, కారము, పసుపు అన్నీ ఎండు రొయ్యలకి పట్టేటట్టు ఒక 3, 4 నిమిషాలు బాగా ఫ్రై చేద్దాము. అయిపోయింది కదండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేద్దామండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకొని వంకాయ ముక్కలు అప్పుడు వేయాలండి. లేదంటే గడ్స్ బారిపోతాయి వంకాయలు. ఉప్పు నీళ్ళల్లో ఉంచడం వలన అవి టేస్ట్ బాగుంటాయండి. ఇప్పుడు మనం చింతపండు రసం పోసుకుందాము. చింతపండు రసం పోసిన తర్వాత ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మీడియంలో పెట్టి ఫ్లేము ఒక 15 నిమిషాలు బాగా ఉడకనిద్దాము. ఇప్పుడు ఆ ఎండు రొయ్యలకి, వంకాయలకి బాగా ఉప్పు, కారము, పసుపు అంతా బాగా పడుతుంది. చింతపండు రసం వేసిన తర్వాత ఒక 15 నిమిషాలు బాగా ఉడకనివ్వండి. బాగా దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వండి. మధ్యలో మూత వేసి తీస్తా కలుపుతూ ఉండండి. మాడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చివరగా మనం కొత్తిమీర వేసుకుందాము. చూడండి కూర అంతా దగ్గరకు వచ్చేసి నూనె కూడా పైకి తేలింది కదండి. కొత్తిమీర వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు బాగా ఉడకనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు, వంకాయ కూర రెడీ అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. ఈరోజు మా లంచ్ రెసిపీ అండి అన్నము, ఎండు రొయ్యలు, వంకాయ కూర అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వేడి వేడిగా అన్నంలోకి ఆ రొయ్యలు కూర వేసుకొని తింటుంటే అద్దరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి నాకు ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.